ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 6వ తారీఖు. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని యుందును. హబక్కూకు 2వ అధ్యాయం 1వ వచనం. కావలి వాళ్ళు కనిపెట్టినట్లు కనిపెట్టకపోతే అది దేవుని సహాయం కోసం కనిపెట్టడం కానే కాదు, మనకే సహాయమూ రాదు. ఆయన నుండి మనకు బలము, ఆపదలలో రక్షణ లభించడం లేదంటే మనం దాని గురించి కనిపెట్టడం లేదన్నమాట. మనం మన గోపురం మీద నిలిచి కావలివాడులాగా దూరాన వస్తున్న దేవుని రక్షణను, ఉపకారాన్ని చూడలేకపోతున్నాం. అవి దూరంగా ఉండగానే మన హృదయపు ద్వారాలను బార్ల తీసి కనిపెట్టకపోతే అవి మరో దారిన తిరిగి వెళ్ళిపోతాయి. ఒక వ్యక్తిలోని నిరీక్షణ రాబోయే ఆశీర్వాదాల కోసం అతన్ని అప్రమత్తతతో ఎదురు చూసేలా చేయలేకపోయినట్లయితే అతనికి ఏమీ దొరకవు. కాబట్టి మీ దైనందిన జీవితంలో దేవుని కోసం కనిపెట్టండి. వర్షం కురిసే వేళకి మన ఖాళీ కుండలను తెరిచి ఉంచితేనే గాని నీళ్లు పట్టుకోలేము. దేవుని వాగ్దానాల కోసం అడిగేటప్పుడు మనం వ్యాపార ధోరణిలో మన సామాన్యమైన బుద్ధి జ్ఞానాలను ఉపయోగించాలి. ఎలాగంటే, మీరు ఒక బ్యాంకుకు వెళ్ళారనుకోండి, ఒక మనిషి లోపలికి వచ్చి ఓ కాగితాన్ని కౌంటర్ మీద ఉంచి వెంటనే దాన్ని వెనక్కు తీసేసుకొని బయటకు వెళ్ళిపోయి ఇలా చాలాసార్లు చేస్తూ ఉన్నాడు అనుకోండి, అతనికి ఏమీ లాభం లేదు, సరికదా? ఆ మనిషిని లోపలికి రానియవద్దని అంటారు. బ్యాంకులో నిజంగా పని ఉండి వచ్చేవాళ్ళైతే తమ చెక్కుల్ని బ్యాంకులో ఇచ్చి తమకు డబ్బు ముట్టేదాకా ఓపికగా కూర్చొని తమ పని అయిన తర్వాతే తిరిగి వెళ్తారు. అంతేకాని ఆ చెక్కును అక్కడుంచి దాని మీద ఉన్న సంతకం ఎంత అందంగా ఉంది అంటూ మురిసిపోయి, ఆ కాగితం ఎంత బ్రహ్మాండంగా ఉంది అంటూ మెచ్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోరు. ఆ చెక్కుకు ప్రతిగా వాళ్ళకి డబ్బు కావాలి. తమ చేతికి డబ్బు వచ్చేదాకా వాళ్ళు సంతృప్తి చెందరు. ఇలాంటి మనుషులకి ఆ బ్యాంకులో ఎప్పుడూ ఆహ్వానం ఉంటుంది. అయితే ప్రార్థనలో కూడా కొందరు మనుషులు ఆటలాడుకుంటారు. ఎంత విచారకరం! దేవుడు తన ప్రార్థనకి జవాబు ఇవ్వాలని వాళ్ళు ఎదురు చూడరు. వీళ్ళు కేవలం ఆటలాడుకునే వ్యర్థులే. మన పరలోకపు తండ్రి ప్రార్థనలో మనతో నిజమైన వ్యాపార సంబంధాన్ని పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన అనే చెక్కుని పరలోకపు బ్యాంకులో ఇచ్చి మీ డబ్బు మీ చేతికి వచ్చేదాకా వేచి ఉండండి. నీ ఆశ భంగము కానేరదు. సామెతలు 24:14. కనుక గోపురం మీద వేచి ఉండే కావలివాని వలె దేవుని యొక్క రక్షణ కొరకు, ఆయన ఆశీర్వాదాల కొరకు ముందుగానే కనిపెట్టుకుని ఉండే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.